అందరూ కష్టాలు రైతులకి, రైతులకి, రైతులకి అంటారు కానీ, ఎక్కువ కష్టాలు పడేది ఒక మిడిల్ క్లాస్ పర్సన్. ఆ మిడిల్ క్లాస్ పర్సన్ కష్టాలు ఎవరికీ అర్థం కావు. ఎందుకంటే, ఏ ఇంటిని కదిలిచ్చినా, ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిచ్చినా మినిమమ్ వాడికి 3-5 లక్షలు అప్పుంటది. వాడు తెచ్చే జీతంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ముందు వడ్డీలు కట్టాలి. వడ్డీలు కట్టకపోతే వాడి ఇంటికి ఆ డబ్బులు కూడా రావు. అలాంటి సిచ్యువేషన్. రైతులకి ఏదో హెల్ప్ చేస్తున్నారు సార్. మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఏదన్నా ఈ అప్పు అనే సొల్యూషన్ దానికి ఏదైనా క్లియరెన్స్ ఏదైనా ఆప్షన్ ఏదైనా ఇవ్వండి సార్ గవర్నమెంట్. ఎందుకంటే వాడేమో అప్పు ఒళ్ళు కొవ్వెక్కి ఏం చేయడు. ఏంటంటే వాడికి స్కూల్ ఫీజులకనో లేదంటే వాళ్ళ ఫాదర్‌కో, మదర్‌కో హాస్పిటలైజేషన్, మెడికల్‌కనో ఖర్చు పెట్టుండొచ్చు. ఈ అప్పు ఇదేదో రుణమాఫీలాగా కాకుండా గవర్నమెంట్ నుంచి ఏదైనా సబ్సిడీ లోన్ లాగా ఇప్పించి అది క్లియరింగ్ చేసే ఆప్షన్ ఏదైనా ఇవ్వండి సార్. మిడిల్ క్లాస్ ఒక్కరిది కాదు ఇది ప్రాబ్లం. ఆల్మోస్ట్ ఒక 100% అనుకుంటే 95% ప్రాబ్లమ్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదే ఉన్నాయి. వచ్చిన సాలరీ వచ్చినట్టు ఇంటికి రాదు. వాడి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆ వడ్డీలకే పోతుంది ఆ డబ్బంతా. కొంచెం మిడిల్ క్లాస్ గురించి కూడా ఆలోచించండి సార్.